actually scared. That's okay. So you're planning to keep us inside? Yeah, so that you can run away. That's sketchy. That's sketchy. Flat. Oh God. So you should. You will not have any way to escape. LIC जिंदगी के साथ भी जिंदगी के बाद भी ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. Hi, I'm Vikas, and I've been a hobbyist with regards to dog, or you can say a lot of animals. I'm a animal lover. I love animals. So I used to breed fishes. I had a free flying cockatiel. I'm into horses. I love horses. I have a quite good knowledge about horse and dogs as well. My favorite dog was actually a Doberman. Then slowly it moved down to Dogo Argentino, and I think that's going to remain there forever now. Like I'm going to love Dogo Argentinos forever because of his temperament or Captain's behavior, I should say. So that's all about me. And where do you stay? Okay, I stay in Vijayanagar Colony in Hyderabad near Masab Tank. So I live in a 2 BHK apartment with Captain. Let me tell you, Captain lives in a 2 BHK apartment once again. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు MM Pets World. నేను మీ మహేష్. సో నేనైతే ఇవాళ క్యాప్టెన్ తో ఉన్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ. లైక్ నేను ఒక డాగ్ అర్జెంటీనాతో ఇంత క్లోజ్ గా ఎప్పుడు ఇట్లా కూర్చొని ఇట్లా ఒక ఇంటర్వ్యూ తీసుకుంటాను ఎప్పుడు అనుకోలేదు. సో మీరు చూస్తున్నారు కదా, నాకు లిటరల్ గా చాలా భయం వేస్తుంది. ఈవెన్ దో లైక్ చాలా ధైర్యం చేసుకొని నేనైతే ఇక్కడికి వచ్చాను. ప్లేఫుల్, చాలా బాగా ఆడుకుంటున్నాడు, ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ సో నేను ఇవాళ కెప్టెన్ ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. సో మనతో పాటు ఆలివ్ అండ్ వికాస్ గారు ఇద్దరు ఉన్నారు. సో హాయ్ వికాస్ గారు అండ్ హాయ్ ఆలివ్, హౌ ఆర్ యు? Hi. సో హాయ్ హాయ్ హాయ్. సో కెప్టెన్ ఈజ్ ఓన్డ్ బై వికాస్ గారు అండ్ ఆలివ్ ఈజ్ అ హ్యాండ్లర్. షీఈ్ అ వెరీ యంగ్ హ్యాండ్లర్ అన్నమాట. సో చూసారు కదా. సో నేను ఈ వీడియోలో మీకు కెప్టెన్ గురించి అన్ని డీటెయిల్స్ ఇస్తాను. So I'm very excited to start this video. Get up, bus. Get up. Selfie. Up. Yes. Good boy. Good. Chalo, up on this. Up on this. Good boy. Yay! Good boy. Sit. Down. Issue. Roll. Sit. Give me a shake hand. Shake hand. High five. High five. High five. Just one high five. Yes. Speak. Louder. Continue. Speak. Yes. Good. Continue. Yes. Come. Spin. Spin. Come on to left. Come on to right. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నేను ఇతను చిన్నటప్పుడు నుంచి ట్రైనింగ్ ఇస్తున్నా. చిన్న ఒక 60 days పప్పి ఉండే, అప్పటి నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేసిన. నాది ఐ మీన్ చాలా రెగ్యులర్స్ గా ట్రైనింగ్ ఇస్తాను నేను. కంప్లీట్లీ ఏంటంటే ఐ మీన్ ఫోకస్ గా ట్రైనింగ్ ఇస్తా. ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి నా దగ్గర ట్రైనింగ్ కి. ఎందుకంటే ఐ మీన్ టు ట్రైన్ అంత పెద్ద డాగ్ కి ట్రైనింగ్ ఇవ్వాలంటే కొంచెం టూల్స్ ఉండాలి. లైక్ అ ప్రాంగ్ కాలర్ ఆర్ ఈ కాలర్ అండ్ అఫ్ కోర్స్ స్లిప్ లీష్. మెనీ పీపుల్ చాలా మంది ఏం చేస్తారంటే బాడీ బెల్ట్ పెట్టేస్తారు పెద్ద డాగ్స్ కి. బాడీ బెల్ట్ పెడితే ఏమవుతుందంటే దిల్ రన్, అండ్ దీస్ డాగ్స్ హ్యావ్ గాట్ ట్రెమెండస్ స్ట్రెంగ్త్. చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 2 kilometers తీసుకొని పోతుంది బాడీ బెల్ట్ వేస్తే. సో వీ హ్యావ్ టు కంట్రోల్ విత్ ద ప్రాపర్ టెక్నిక్ అండ్ ప్రాపర్ టూల్. సో
స్లిప్ రీచ్ కానీ రాంగ్ కాలర్ కానీ ఈ కాలర్ కానీ అన్ని యూజ్ చేసి ట్రైనింగ్ ఇస్తూ ఇప్పుడు ఎంత ఈజ్ నెవర్ బీన్ ఆన్ ఎనీ ఆఫ్ ద చైన్స్. He was never been on any of the chains. He only gets leash on his neck when he's outside the door, outside my house. Otherwise, inside my house, he lives as his own house. So he has got a separate bed for himself. But of course, like there is a timing. He's got a proper timing for himself. So night he sleeps on his own bed, and as soon as I wake up, my family wakes up. He's going to give a good morning kiss. Andarki good morning kiss istaru. Dan tarvata నా టైమింగ్ అతనితోని స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు మార్నింగ్ అదే చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ లేచి తర్వాత నాకు చాయ్ వస్తుంది. చాయ్ వచ్చేటప్పుడు అతను నా దగ్గర వచ్చేస్తుంది. అప్పుడు ఈ విల్ నాట్ అలౌ ఎనీబడి టు కమ్ నియర్ మీ. అప్పుడు హిస్ టైం అనమాట. ఒక అట్లీస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ అతనికి ఇచ్చేసేయాలి నేను. అతను ఎవరికి ఐ మీన్ షీ కెన్ కమ్, బట్ ఓకే ఐ మీన్ అంత ఎంటర్టైన్ చేయడు. హీ విల్ జస్ట్ వాంట్ టు స్పెండ్ టైం విత్ మీ. అండ్ దాని తర్వాత అప్పుడు ఏంటంటే ఈవెన్ నా వైఫ్ నా దగ్గరికి వస్తే అతను కొంచెం ఐ మీన్ అగ్రెషన్ కాదు, ఏంటంటే డామినేషన్ చూపిస్తాడు. ఇది నా టైం, ఇప్పుడు నీకు ఏమన్నా చెప్పినా నేను నీ టైంకి నువ్వు ఉండాలి, నా టైంకి నేను ఉండాలి, అట్లా ఉంటుంది ఇతను. అట్లా ఎస్ ఆఫ్ కోర్స్ అన్డౌటెడ్లీ. సో అట్లా ఉంటుంది. దాని తర్వాత ఐ మీన్ లైక్ he gets 2 meals. One meal at 10:30 in the morning and the other meal at 10:30 at night. So that's a fixed 12 hours gap in between, and that's how we have set a timing for him. Endukante see, if we keep the timing, let's say 8 o'clock or 7 o'clock in the evening or 7 o'clock in the morning, it becomes difficult for us also to prepare meal and give it to him. So we have kept such a cycle or a timing for him, so that let's say if you are traveling outside, ఒక ఫంక్షన్కి వెళ్ళినాం, మనకి అంతా ఏం ఉండదు, నాకు వెళ్ళి ఫుడ్ ఇవ్వాలి అని 7 o'clock కానీ 8 o'clock కానీ. సో 10:30 అంటే మన 9:30 10 o'clock వరకు వర్క్ అన్ని ఫినిష్ చేసుకొని, ఫంక్షన్ ఏదో ఉంటే అది ఫినిష్ చేసుకొని మనం ఇంటికి వచ్చేసి ఇతనికి ఫుడ్ ఇచ్చేస్తాం. నార్మల్ గా మన కెప్టెన్ ఫుడ్ డైట్ ఏంటి? లైక్ ఇప్పుడు ఫుడ్ డైట్ అంటే ఇన్ ద సెన్స్ లైక్ చాలా అంటారు కదా, నార్మల్ గా నాన్ వెజ్ పెడితే డాగ్స్ అగ్రెసివ్ అవుతాయి. సో ఆ మిత్ ని లైక్ మీ దగ్గర నుంచి ఏంటంటే ఇది నేను ఐ గివ్ హిమ్ వేరియస్ ఫుడ్స్. హిస్ స్టేపుల్ డైట్ ఇస్ మీట్ అండ్ రైస్, కుక్డ్ మీట్ అండ్ రైస్. బట్ ఏంటంటే ఇతనిది ఇమ్యూనిటీ కొంచెం బూస్ట్ చేయాలంటే కొంచెం రా డైట్ ఇవ్వాలి. ఎందుకంటే దీస్ ఆర్ కార్నివరస్ యానిమల్స్, right? Carnivores matlab they are used to, the god has made him to eat raw food, and the digestive system is such that he should be able to eat that and digest it, and that's perfectly fine. He's not going to taste the blood and feel like, no, I'm going to drink your blood now. Like I've literally the other day I ఏందంటే ఒక తెలుగులో చెప్తా, ఏందంటే గుడ్ బాయ్, ఏందంటే అప్పుడు sit boy, sit, good, sit, yes. సో ఏంటంటే అప్పుడు ఒక వీడియో చేసినాం. నా డాటర్ కొంచెం చికెన్ ఇస్తుండే కెప్టెన్ ని, రా చికెన్. సో ఐ గట్ సో మెనీ, బాయ్ బస్ enough I said, no, come sit. ఎలా వస్తారా వదిలితే రావడానికి? సో ఏంటంటే దే విల్ సెన్స్ ద హార్ట్ రేట్. సో నువ్వు ఎందుకు భయపడతావు? ఫస్ట్లీ ఏదో తక్కువ చేస్తేనే నువ్వు భయపడతావు, నీ హార్ట్ రేట్ రేజ్ అవుతుంది, లేకపోతే అంతా ఉండదు. ఓకేనా? సో డాగ్స్ బిహేవియర్ ఏముంటుందంటే, ఎవరైనా మైండ్లో తప్పు ఉంది, వాళ్ళ హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది, అప్పుడు అర్థం చేసుకుంది, నాకు హార్మ్ చేస్తాడు, నాకు ఏదో ఒకటి చేస్తాడు, లేకపోతే నా ఓనర్కి ఏదో ఒకటి చేస్తాడు అని ఫుల్ యాక్టివ్ మోడ్లో వచ్చేస్తాడు. అట్లా ఇది నార్మల్ టెండెన్సీ అనమాట.
సో నేను ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ద ఫుడ్. సో ఏంటంటే అప్పుడు కొంచెం రా డైట్ ఇచ్చిన, నేను చూసా అది వీడియోలో ఆలివ్ ఫుల్ చికెన్ ఇచ్చి ఆ, సో ఓకే అప్పుడు ఏమైందంటే నేను ఇన్స్టాగ్రామ్ నా ఛానల్లో పెడితే చాలా మంది ఏమైనా కమెంట్ ఇచ్చారంటే నో రా డైట్ ఇస్ నాట్ గుడ్. చాలా మంది హూ ఎవర్ ఓన్స్ ద డాగ్స్, గుడ్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు ఏమన్నారంటే వావ్ సూపర్, మంచి, అది కరెక్ట్ డైట్ యాక్చువల్లీ. మళ్ళీ సో దీని క్యాప్టెన్ వర్కౌట్ గురించి చెప్పండి. వర్కౌట్ ఏముంటుందంటే లైక్ వీ గో ఫర్ అ వాక్ ఎవ్రీ డే ఇన్ ది ఈవినింగ్ వాక్ ఉంటుంది, ఒక అట్లీస్ట్ 45 minutes to 1 hour వాక్ ఉంటుంది. ఇంకా ఈవినింగ్లో మళ్ళీ ట్రైనింగ్ కంటిన్యూస్గా ఎవ్రీడే అది ఉంటూనే ఉంటుంది. కంపల్సరీ షీ విల్ ట్రైన్ ఆర్ ఐ విల్ ట్రైన్. మోస్ట్లీ షీ విల్ ట్రైన్ అట్ హోమ్. ఆలివ్ కూడా ఇస్ అ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. Yes, of course. I made sure that she gets into training, and probably I would like her to handle dog shows, like dogs or big dogs in shows, like, dog shows. So I would like her to participate in that and be one of the young dog handler. Okay. So that's what is there in my mind, and that's why I am like So really this is a great kickstart, like starting the training session. starting with the Dogo Argentina is always a kickstart, no? It is. He's asking you to give a stroke. Hmm. Enough, my dear. So turn this side. हाँ, बस sit. He'll do that. He'll do that for you. हाँ, बस good boy. He'll do that for you. Good boy. జనరలీ డాగర్స్ ని మనం హ్యాండిల్ చేయాలంటే మీలాగా బల్క్ బాడీ లేదు ఇప్పుడు అంటే నేను ఐ మీన్ వర్స్ట్ షేప్ ఆఫ్ మై లైఫ్. ఐ మీన్ రియలీ బ్యాడ్ షేప్. ఐ యూస్ టు బి వెరీ ఫిట్ అండ్ వెరీ slim. I had a knee injury due to which I look little bulky now. I mean like little fat, you can say. డాగర్ని హ్యాండిల్ చేయాలంటే స్ట్రెంగ్త్ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. బికాస్ నేనైతే హ్యాండిల్ చేయలేను. ఫుల్ మీ లైక్ దిస్. ఇప్పుడు ఏంటంటే నా క్యాప్టెన్ కి ట్రైనింగ్ ఎట్లా ఇచ్చిన అంటే ఫుల్ ట్రైన్ అన్నమాట. ఇప్పుడు అతనికి సుసు వచ్చింది అనుకో, అతనికి సెపరేట్ వాష్రూమ్ ఉంది. ఆయన వెళ్తాడు, సుసు చేసుకొని వచ్చేస్తాడు. పాటి కూడా అట్లనే వాష్రూమ్ చేస్తాడు. మొత్తం వెల్ ట్రైన్ అన్నమాట. ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తున్నాను అనుకో, టూ డేస్ ఇప్పుడు ముంబై వెళ్ళిన క్యాప్టెన్ ది పప్పి ఇయనికి. మన బాలీవుడ్ యాక్టర్ ఉన్నాడు ప్రతీక్ బబ్బర్ అని. ప్రతీక్ బబ్బర్ కి ఒక పప్పి ఇచ్చిన క్యాప్టెన్ సన్ అది. సో అప్పుడు 2 days నేను లేకుండే ఇక్కడ. సో హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ బిజినెస్. అంత ఏం లైక్ నోబడి టేక్స్ హిమ్ అవుట్ ఎక్సెప్ట్ మీ. ఎందుకంటే నా వైఫ్ తీసుకుని పోతే డిఫికల్ట్ అవుతుంది. ఐ మీన్ వీ కాంట్ టేక్ రిస్క్. I'll tell you the fact. There's a very much myth now. If I tell you that, you will start recollecting with all the other dogs around. One thing you remember, your dog copies the exact features what you do. You just keep thinking about it. You will get to know. जिसके पास में Labrador है और उसका जो ओनर है, who is aggressive and who shouts at home, चिल्ला चिल्ली करता रहता है, his Labrador will also attack people. His Labrador will also be like that. I have seen retrievers attacking people. I have seen Labrador attacking people just crazily, just because of their owner. Their owner is like that. So Now, yes. Now, if I let's say, my captain, he walks the way I walk. I am like, I walk little fast, and my senses are always active. Like, I'll keep looking things around, and keep my focus on my dog and all the other things also. So, but same as I have a friend who also owns a Dogo Argentina. He walks very soft, very slow. He walks. So his Dogo also walks the same way he walks, very slow, lazily he'll walk. So generally, like for my dog Argentinos, training is very important. The point is it really important to train a dog? It is important to train all the dogs. Okay. Anni dogs ni training ఇవ్వాలి, compulsory ఉండాలి. Whoever is not training the dog is absolutely wrong.
కంపల్సరీ డాగ్ ని ఏదన్నా సరే, లెట్ ఇట్ బి డోగో, లెట్ ఇట్ బి లాబ్రడార్, లెట్ ఇట్ బి ఎనీ అదర్ బ్రీడ్స్, they should know their boundaries, they should know their limitations, they should know Oi. what to do and how to react to things. It's as simple as that. If training ఇవ్వకపోతే డాగ్ పెంచుకోవద్దు, సింపుల్. సో అలీఫ్, నేను రీసెంట్ గా మీ వీడియోస్ లో చూసాను, రీల్స్ లో నువ్వు దైపూరి క్యాప్టెన్ కి వెళ్తున్నావు. సో అది క్యాప్టెన్ కి చాలా ఇష్టమా? క్యాప్టెన్ కి ఇష్టమైన ఫుడ్ ఏంటి? క్యాప్టెన్ ఇష్టమైన ఫుడ్ అంటే దహిపూరి. దైపూరి కదా. సో చాలా బాగా తింటాడు కదా దైపూరి. అవును, నేను రీల్స్ లో చూసాను. క్యాప్టెన్ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే ప్లేయింగ్, ఇంకా స్లీపింగ్ అండ్ ఈజ్ హి లేజీ? క్యాప్టెన్ లేజీయా? నాట్ he's not that much. ఓకే, క్యాప్టెన్ అయితే లేజీ కాదు, ఫుల్ యాక్టివ్, Yeah. ఎనర్జెటిక్ బాయ్, అంతేనా? Yeah. ఓకే. క్యాప్టెన్ ఫేవరెట్ టాయ్స్? Captain's favorite toy is ball. No, A ball. ఓకే. We have సో ఇన్ ఫ్యూచర్ మీరు బ్రీడింగ్ ఫీల్డ్ లో ఏమైనా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా? I am already into breeding. I have a small kennel setup, ఓకే. planning to enlarge it. ఓకే. సో once I ఒక కొంచెం few months లో అది కొంచెం రెనోవేషన్ చేసి ఇంకా పెద్దది పెట్టుకున్నాం. ఇంకా పప్పీస్ నా దగ్గర వస్తూనే ఉంటాయి. ఐ మీన్ లైక్ ఈజ్ గుడ్ స్టడ్. అండ్ ఇంకా పెద్ద కెనల్ వస్తున్నాయి, అప్పుడు మీకు డెఫినెట్లీ పిలుస్తా, మీరు వచ్చి ఒక షూట్ చేయాలి మంచిగా. సో ఫ్యూచర్ లో లైక్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ మంత్స్ మనం ఒక మంచి కెనల్ షూట్ అయితే రాబోతుంది మీకు. సో విన్నారు కదా. సో కెనల్ అనేది ఇంకా ఒక ప్రాసెస్ ఉంది, అది కంప్లీట్ కాగానే విల్ డెఫినెట్లీ షూట్ అ కెనల్. సో ఇన్ ఫ్యూచర్ మీకు చూడడానికి ఒక మంచి కెనల్ కూడా రాబోతుంది. మన సౌత్ లో ప్రీమియం బ్రీడ్స్ చాలా తక్కువ ఉంది అనమాట. ఓకే. లైక్ బిగ్ బ్రీడ్స్ ఆర్ ప్రీమియం బ్రీడ్స్ లైక్ డోగో అర్జెంటినోస్, ప్రెసా కెనారియోస్, and cane corsos. Cane corsos are there, but again, like not in good numbers. So I'm planning to get few good breeds and also bull terriers. So these are my Schnnauzers. So I'm going to get all these unique breeds to Hyderabad. So in Hyderabad, in few months, you will be having best dogs and good quality dogs. And మీకు ఎవరికైనా puppies కావాలనుకుంటే కూడా you can contact bro వికాస్ గారికి you can contact. and description లో వికాస్ గారి నెంబర్, లైక్ ఆన్ ద స్క్రీన్ మీరు చూడొచ్చు, వికాస్ గారి నెంబర్ కూడా నేను మెన్షన్. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు. అండ్ లైక్ మీకు ఎలాంటి పప్పి కావాలన్నా లైక్ యూ విల్ బి గెటింగ్ ఫ్రమ్ వికాస్ బ్రో. వెరీ బిగ్ బాయ్. Acha, come back. Acha, give me a selfie. Come back. Sure. Give me a selfie now. Come back. Arey, not here. Come back. Come back. No. Selfie. Come on. Selfie here. Good boy. Good boy. Look there. Look on the camera. Look on the camera. Look on the camera. Look on the camera. Give a pose. Give a good pose. Give a good pose. Yes. Good boy there. Good boy. Give a pose. Look at the camera. Look at the camera. Speak. 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 Louder. Bus. Wow. Super boy. సో మీరు సోషల్ మీడియాలో రావడానికి కారణం ఏంటి? లైక్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ లైక్ దట్, మీరు ఇట్లా వచ్చి వీడియోస్ చేయాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఏంటంటే వెన్ కెప్టెన్ వాజ్ అ పప్పీ, అప్పుడే నేను ప్లాన్ చేసిన ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి, ఇతంది ఒక పేజ్ ఉండాలి, అన్ని వీడియోస్ స్టార్టింగ్ నుంచి ఏమేమి చేస్తారు, ఎట్లా హ్యాండిల్ చేస్తాం, ఎట్లా ట్రైనింగ్ ఇస్తాం, అన్ని వీడియోస్ ఉండాలని అది ప్లాన్లో ఉండే. అప్పటి నుంచి చేస్తున్నాం. ఒక ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ హీస్ 2 years plus, so that page is also about 2 years old. అండ్ అప్పుడే స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం ఫాలోవర్స్ తక్కువ ఉండే, నాది చాలా తక్కువ ఉండే. ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక
almost like 18 months, 19 months, or almost you can say almost like 22, 23 months వరకు నాది ఫాలోవర్స్ అంటే 300 వరకు ఉండే, 300 వరకు టైమ్స్ లో ఇప్పుడు ఒక 6 months లోపు మీకు రీచ్ చాలా బాగా అయింది. నా డాటర్ది ఒక వీడియో వైరల్ అయింది, అది దట్స్ గాట్ 20 million వ్యూస్. సో దట్స్ లైక్ చాలా వైరల్ అయింది అనమాట. ఇంకా దాని తర్వాత చాలా వీడియోస్ ఒక 3 million 4 million వ్యూస్ చాలా ఉన్నాయి అట్లా. సో వీస్ గాట్ పాపులర్ అప్పటి నుంచి. ఇంకా సో కెప్టెన్ ఇంకా ఆలివ్ ఆర్ దిస్ ఇస్ అ లాంగ్ లీష్ basically used for training, right? But unfortunately captain has done the work for him. इसको కట్ చేసిండు, కట్ చేసి మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట, చిన్న చేసిండు. ఇది అయిపోయింది, ఇంకా ఇది పని అవుతుంది. ఇది ఇది 10 feet లీష్ అనమాట. ఇది ఏమైందంటే ఇది ఒకసారి డాగ్స్ పార్క్కి వెళ్ళిన మొత్తం ఇది బ్రేక్ అయింది. ఇది మళ్ళీ వేరేది ఇది హుక్స్ పెట్టిన అప్పుడప్పుడు యూస్కి వస్తాయి. ఇది కూడా ట్రైనింగ్లో చాలా బాగా యూజ్ అవుతాయి. కమింగ్ టు దీస్ వన్స్ వర్ ద ఓల్డ్ వన్స్. చిన్న ఉండేటప్పుడు పప్పి ఉండేటప్పుడు యూజ్ చేసినాం. ఇంకా ఇది కూడా స్లిప్ లీష్ అనమాట, పాతది అయిపోయింది. ఇది కూడా పని చేసిండు, కట్ చేసిండు. ఒకసారి కొంచెం వాక్కి మంచిగా తీసుకొని వెళ్ళట్లేదని ఇదే చంపేసిండు మొత్తం, తినేసి కోపంతో ఇది కట్ చేసిండు. ఇట్లా ఇట్లనే చేసిండు. ఇది కూడా స్లిప్ లీషే సేమ్. ఇది ఇది రెగ్యులర్ క్లిప్ లీష్. సో నార్మల్ కథం చేసిండు అది. ఇంకా ఇది మన దగ్గర ఇది బ్యాకప్ లో ఉంటది మన దగ్గర స్లిప్ లీష్ అనమాట. ఇది ఒకటి, ఇది రెగ్యులర్ గా అయితే ఇది యూజ్ చేస్తున్నా, బ్లూ కలర్ది. మళ్ళీ బ్యాకప్ లో ఇది ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందనుకో మళ్ళీ ఆన్లైన్ తెప్పిస్తే టైం పడుతుంది కదా, బ్యాకప్ లో ఉండాలని ఇది కొత్తది. ఇది షేన్, ఇది కొనుక్కున్న యూజ్ చేద్దామని, బట్ కానీ యూజ్ అవ్వలేదు, అట్లనే ఉండిపోయింది. ఒక్కసారి కూడా యూజ్ అవ్వలేదు. పెద్ద హెవీ అందరు చెప్పిరు, ఇది పెద్దది మంచి యూజ్ అవుతుంది. నా దేర్ ఇస్ వన్ మోర్. డబుల్ లీష్ ఏంటంటే ఇది సేఫ్టీ గురించి ఉంటుంది. ఎప్పుడన్నా ఒక్కటి బ్రేక్ అయిందనుకో, ఏమన్నా అయిందనుకో, ఇది బ్యాకప్ లో ఉంటుంది మన దగ్గర. అప్పుడప్పుడు నేను ఏం చేస్తా అంటే స్లిప్ లీష్ యూజ్ చేస్తా, దాంతో పాటు ఇది యూజ్ చేస్తా. ఇది క్లిప్ చేసేసుకొని దానికి చోక్ కాలర్ తోని మళ్ళీ ఇది మన బెల్ట్ లో పెట్టుకుంటా, సేఫ్టీ ఉంటది. అది స్లిప్ అయిందనుకో, మిస్ అయిందనుకో, ఇది ఉంటది మన దగ్గర ఎప్పుడన్నా సరే. కానీ మన మన కెప్టెన్ అంతా ఏం అగ్రెసివ్ ఏం లేదు, ఫ్రెండ్లీగానే ఉంటాడు. కానీ ఏంటంటే పబ్లిక్ కి కొంచెం కనిపించాలి కదా సేఫ్ లో ఉన్నాడు అని, అట్లా. వాడతారు రాట్ వైలర్స్, డోగోస్. ఇది కూడా బ్రాస్. ఒకటి గోల్డ్ చైన్ అతని దగ్గర ఉన్నాయి, ఇప్పుడు వేసుకునే ఉంది అది కూడా. ఇంకా కమింగ్ టు ద ట్రైనింగ్ టూల్స్, ఇది చాలా అడ్వాంటేజ్ అనమాట. దిస్ ఇస్ 3.5 mm ప్రాంగ్ కాలర్ అనమాట. దిస్ ఇస్ లైక్ యూ మస్ట్ బి సీయింగ్ కి చాలా డేంజరస్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది ట్రైనింగ్ కి యూజ్ అవుతాయి. మీన్ జస్ట్ టు ట్రైన్ లైక్ బిగ్ డాగ్స్ లైక్ డోబర్స్ అండ్ రాట్ వైలర్స్ అండ్ స్టఫ్. దిస్ ఇస్ రియలీ అ గుడ్ టూల్. ఇట్లా నెక్ లోపల వెళ్తుంది ఇది. ఇది కొంచెం ఇట్లా ఉంటుంది వాళ్ళ నెక్ లో. అయితే ఏమవుతుంది అంటే ఇప్పుడు కొంచెం కూడా ఇట్లా చేస్తే ఆయన కంట్రోల్లో వచ్చేస్తుంది, లేకపోతే మళ్ళీ పుల్ చేస్తుంది. చాలా మంది బాడీ బెల్ట్ తీసుకొని వాకింగ్ కి తీసుకొని వెళ్తారు, మళ్ళీ బాడీ బెల్ట్ లో అటాక్, బాడీ బెల్ట్ తోని అటాక్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కొంచెం పుల్ చేస్తే వాళ్ళ అటాకింగ్ మోడ్ లో వచ్చేస్తుంది, ట్రైనింగ్ పర్పస్. సో దిస్ ఇస్ 3.5 mm. లాస్ట్ లో ఒకటి చూపిస్తా అని చెప్పారు నాకు.
సమ్ ఈ కాలర్ అని అన్నారు. Ah. మరి అది ఒకసారి నాకు చూపిస్తారా ఎట్లా వర్క్ షూర్ షూర్. దీంట్లో 3 మోడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సౌండ్ మోడ్ ఉంటాయి. సో దట్ యూ గివ్ అ బీప్ అండ్ దెన్ దే రియాక్ట్ టు దట్. సెకండ్ ఈజ్ యువర్ వైబ్రేషన్. థర్డ్ వన్ ఈజ్ యువర్ షాక్ మోడ్. సో ద రిమోట్ ఉంటుంది మన దగ్గర. రిమోట్ తీసుకొని మనం అతనికి కమాండ్ ఇస్తే ఆయన ఫాలో చేస్తాడు. మీరు చాలా మంది నాకు రియాక్ట్ చేసిండు ఇంకా ఒక వీడియోలో, ఏంటి మీరు డోగోని అంతా ఆఫ్ లీస్ పెట్టుకుని పబ్లిక్ ప్లేసెస్ లో తీసుకొని వెళ్తున్నారు అని. ఏమన్నా హార్మ్ చేస్తే ఏమవుతుంది, ఎవరికన్నా బైట్ చేస్తే ఏమవుతుంది, డాగ్ కి బైట్ చేస్తే ఏమవుతుంది, డోగోస్ ఆర్ చాలా డేంజరస్, ఎందుకు ఆఫ్ లీస్ చేస్తున్నారని. గైస్, దిస్ ఇస్ మై టూల్స్. I have done a lot of work on him to get him off leash, right? You might have you might not know anything about dogs. You just comment here, hey, dog ne bite cheste emaitadi. But the hard work, I know what I have done on him. ఎంత హార్డ్ వర్క్ నేను చేసినా నాకు తెలుసు అది. అందుకే నాకు నా డాగ్ మీద కాన్ఫిడెన్స్ ఉన్నాయి అని అంత మంచిగా అంత ఎక్స్పెన్సివ్ టూల్స్ పెట్టేసి అతనికి ట్రైనింగ్ ఇచ్చిన. ఆఫ్ లీష్ ఎట్లా వాక్ చేయాలి, ఎట్లా రియాక్ట్ చేయాలి పబ్లిక్లో, ఎట్లా యూనో రెస్పాండ్ చేయాలి, మన రీకాల్ ఎట్లా చేయాలి అన్నీ నేను నేర్పించిన అతనికి. అందుకే అంత వెల్ ట్రైన్ డాగ్ ఉంది నా దగ్గర. డోగో అర్జెంటీనోస్ ఆర్ యు నో ద బ్రీడ్, సింపుల్. బట్ నేను అంత హార్డ్ వర్క్ చేసి అంత చేసిన, మరి చాలా మంది కమెంట్ చేస్తారు, మనం ఏం చేయలేము. నేను అంత ఏం రియాక్ట్ కూడా చేయలేదు, నేను రెస్పాండ్ కూడా చేయలేదు అది దానికి మెసేజెస్ కమెంట్స్ కి. ఎందుకంటే you know about your dog. I don't have to explain the whole world that I have done this and that. But just because you came and you asked me, these are my tools, buddy. This is what I use for training my dogo, and that's how mana dogo anta off leash walk chestadu, anta manchiga respond Get aitadu. all the updates of Captain in the Instagram page. So మీరు Instagram లో follow అవ్వండి and hope this is about the Captain and Captain గురించి ఇంతే ఇంకా. So we'll end the video and thank you. Like, share, and subscribe his channel. He's doing a wonderful job, and please shower some love and like his page and subscribe his page.